నెల్లూరు నగరంలోని 3వ మైలుకు చెందిన ఓ దళిత మహిళ స్మైలీని వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుబ్బయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ సంఘాల నేతలు కార్యకర్తలు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ బిడ్డని చంపేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నాగూర్ భాష అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని నిత్యం స్మైలీని వేధించి ఆమె మరణానికి కారణమై కేసును తప్పుదారి పట్టించేలా ఆత్మహత్య ప్రయత్నం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు కేసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలుసుకోకుండా ప్రెస్ వాళ్ళు అయినా సరే, ప్రెస్ వాళ్ళు అంటే మీరంటే మాకు ఎంత గౌరవం ఉంది, ఆ గౌరవం లేకుండా చేసుకోవద్దు. సాక్షి పేపర్ వాడికి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడెవడో మాకు తెలియాలి. ఎవరు చెప్తే రాసుకున్నారో సాక్షి పేపర్ వాడికి అసలు ఇవి చెప్పండి. పార్టీలకు సంబంధించిన సంవత్సరాలు నా బిడ్డను మోసం చేసి కడుపు నిండా అన్నం పెట్టిగా మీ ఇంటికి మా వాళ్ళు రాగట్టు మా ఇంటికి మీరు పోకూడదని నా బిడ్డ మాటిగా మహిళ మా వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళందరూ వరకట్ట వేదికింది నా బిడ్డని వాడే 4 ఏళ్ళు ప్రేమించాడయ్యా. నేను అమ్మ వాడు వద్దన్నప్పుడు నువ్వు రామ్మంటే రాలేదయ్యా. నా బిడ్డ నాకు వాడే కావాలా, చచ్చిపోయిన వాడే బ్రతికిన వాడే కావాలన్నదయ్యా. నా బిడ్డను అందరిగా చంపేసి ఆడు చేరిస్తే నా బిడ్డను ఎవరికి అందిస్తాడయ్యా. నా బిడ్డకి నా బిడ్డ డిఎంఈడి చదువుకుందయ్యా. ఎస్ఎస్లో ఎక్కడెక్కడ పనులు చేస్తుందయ్యా. నా బిడ్డకి న్యాయం కావాలా, వాడికి మరి శిక్ష అయినా పడాలా. నా బిడ్డకి న్యాయం కావాలా. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితికి రాకూడదు. నా బిడ్డని అన్యాయంగా మంగళవారం రోజు కుసుమవాడకు చెందిన ఒక మాదిగ మహిళని, వసూరు మహిళని, స్మైలీ అనే మహిళని ఎస్కే నాగూర్ బాబు అనే వ్యక్తి 4 సంవత్సరాల క్రితం అమ్మాయిని ట్రాప్ చేసి, అమ్మాయిని అదేవిధంగా ఇబ్బందులు గురి చేసి, అమ్మాయినికి ఏమి తెలియని వయసులోనే అమ్మాయిని ఇబ్బందులు పెట్టి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 4-5 నెలల ముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకొని మా మొహం దారిపోసామనే విధంగా ఆ అమ్మాయిని నానా ఇబ్బందులు గురి చేస్తూ, అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ మాదిగ దాన్ని పెళ్లి చేసుకున్నాం అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకొచ్చి నేను బయటికి పోతే అమ్మాయిని 2-3 కాపలా పెట్టి మగవాళ్ళని ఆ విధంగా హింసించి అమ్మాయి పట్టుకోలేక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసుకునే పరిస్థితి కూడా లేక ఈరోజు అమ్మాయిని ఒక పబ్లిక్గా నెల్లూరు నడిపొట్టున ఉండే అమ్మాయిని ఈరోజు పబ్లిక్గా కొట్టి చంపేసి ఈరోజు పెద్ద హాస్పిటల్ రామచంద్ర హాస్పిటల్లో తీసుకొచ్చి చేర్పించేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ వ్యవహారం చేస్తారు. వాళ్ళకి ఎవరికి సలహా ఇచ్చారు, దాని మొత్తం మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే కొట్టి చంపి పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోవటం, వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారు, ఎవరు ముందుగా ప్లాన్ వేసుకొని అమ్మాయిని కొట్టి చంపేసి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమని, మాకు పోలీసు బంధువులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అనే విధంగా ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం. మాదిగ మహిళలంటే సమాజంలో లెక్క లేకుండా పోయింది. ఆ మహిళలకు మాత్రం ఏమి జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాను మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక మాదిగ మహిళ మీద చెయ్యేస్తే ఆ చెయ్యేంతవరకు ఇరిచేదానికి కూడా నిద్రపోవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడికి పోయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో, అన్ని ఏరియాల్లో, అన్ని కాలనీల్లో కూడా మాదిగ మహిళలు
ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమగ్ర విచారణ చేసినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసు లాస్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఉరిశిక్ష పడే వరకు కూడా పోలీసులు మా కుటుంబాలకి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నిన్నంగా చంపేసి రామచంద్రరెడ్డి హాస్పిటల్లో చేర్పించి అబ్బాయి వచ్చి లొంగిపోతే మేము వచ్చి అందరం వచ్చి మాదిగల ప్రతి ఒక్కరు ఆడపిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే డిఎస్పీ సార్ ఏమంటే ఎంక్వైరీకి తీసుకెళ్లారు. అన్నీ తెలుసు డిఎస్పీ సార్కి. సీఎల్ ఎవరు సాక్షి పేపర్ మీద ఖచ్చితంగా మేము పరువు నష్టం దావా వేస్తాం. మా బిడ్డకి జరిగింది మాకు తెలుసు. మా గురించి వాళ్ళు రాసుకోవడానికి ఎవడు ఇచ్చాడు? వాడికి సాక్షి పేపర్ వాడికి ఎవడు ఇచ్చాడు? ఎవడు చెప్తే రాశారు? ఎవరు కొమ్ము కాసి రాస్తున్నారు? మా బిడ్డ వాళ్ళు మాకు తెలుసు. నా కొడకల్లారా ఒక్కొక్కరిని చెప్తున్నాను. మేము మీకు ఎప్పుడైనా సరే మాదిగ మహిళల జోలికి వస్తే ఎక్కడైనా సరే దేంట్లో కూడా ఒప్పుకోము. దేనికైనా సరే మేము సిద్ధము. మా పిల్లకి న్యాయం జరగకపోతే మేము ఒప్పుకునే సమస్య లేదు. దేంట్లో దూరమైన జరగకూడదు. కుసుమార్జున వాడ